ప్రభాస్ సార్ కూడా కొండెక్కిన తర్వాత కిందకొచ్చేసరికి నిన్ను షూట్ చేసినప్పుడు ప్రభాస్ సార్ వచ్చారనమాట. సో, వచ్చి నేను కొండెక్కుతుంటుంటే వెనక్కి తిరిగి చూశాను. ఫస్ట్ పీటర్ హైన్ మాస్టర్ 3 టైమ్స్ ఎక్కాలి అన్నారు. 2 టైమ్స్ ఆయన నాతో పాటు ఎక్కారు. థర్డ్ టైమ్ ఏం చెప్పారు, "నువ్వు ఎక్కుతా ఉండు, నేను వెనకాల వస్తాను. ఏదైనా జారితే పట్టుకుంటా" అన్నారు. సగం కొండ ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. కొండ కింద ఎక్కడో ఉన్నారు కింద. ఆ రోప్‌లు అవన్నీ ఉన్నాయి, కట్టారు ఓకే. కానీ ఆ కొండ పైకెళ్ళాక ఏం చేయాలో ఏం చెప్పలేదు. అసలు అక్కడి దాకా ఎళ్తానో కూడా తెలీదు. ఆళ్ళు పంపిస్తేనే కదా! రోప్‌తో అవును. లాగితేనే కదా ఎళ్తాము. ఎళ్ళాను. ఆ టైంలో కింద నుంచి ప్రభాస్ గారు వచ్చింది. ఆ వైట్ షర్ట్ ఏసుకొనొచ్చారు. వైట్ షర్ట్, గ్రే ప్యాంట్. అలా చూసాననమాట. అక్కడి నుంచి జారిపో అని గట్టిగా అరిసారనమాట రాజమౌళి సార్. అక్కడి నుంచి స్లైడ్ అయిపోయినట్టు. స్లైడ్ అయిపోయి టీమ్ అంతా ఏంటి నన్ను పరిచయం చేద్దాం అని చెప్పి మా మదర్‌కెళ్ళి చెప్పారండి. సాత్విక్ వస్తే సార్ దగ్గరికి రమ్మనండి అని చెప్పి. ఓకే. సో, అవన్నీ పట్టించుకోవడం ఏం లేదు. కిందకి దిగాను, పరిగెత్తుకుంటూ వచ్చేసాననమాట చూసిన దగ్గరికి. చూసిన దగ్గరికి "నీకు భలే ధైర్యం ఉంది డార్లింగ్. నాకే కొంచెం భయమేసింది. బానే ఎక్కేసావులే నువ్వు" అన్నాడు. అన్నారు. అనేసరికి "థాంక్స్ డార్లింగ్" అన్నాను. "ఓహ్! నువ్వు డార్లింగ్ అంటావా?" అంటే మిమ్మల్నే అంటాను డార్లింగ్ అని అన్నా. థాంక్ యూ. బా చేసావు అయినా గూడా. కీప్ ఇట్ అప్ అన్నారు. థాంక్ యూ సార్ అన్నా. సో, బిగ్గెస్ట్ స్టార్స్‌ని చూసినప్పుడు చాలా వాళ్ళ దగ్గరికెళ్ళలేమేమో, వెళ్ళినా మాట్లాడకూడదేమో అనుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడతారు. వాళ్ళే చాలా స్వీట్ ఉంటారు. వాళ్ళకి టైం ఉంటే. లైక్ వాళ్ళకి కొంచెం బిజీ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కూడా మనకి అది తెలిసి ఉండాలి. ట్రూ. లైక్ వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయకూడదు అనేది. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్సే నేర్చుకున్న దాంట్లోనే.